వాళ్ళ పరిస్థితి ఏంటిది అనేది కూడా చూడాలి. పొత్తుల్లేవు, పోట్లాటే, స్థానిక ఎన్నికల్లో బలం ఉన్న ప్రతి చోట జనసేన పోటీ, లోకల్ వారిపై మంత్రి నాదెండ్ల మనోహర్ హాట్ కామెంట్స్ అంట. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అక్కడ కూటమి ప్రభుత్వం జనసేన, టీడీపీ, బీజేపీ మూడు కూడా కలిసి ఉన్నాయి. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో బలం ఉన్న ప్రతి చోట జనసేన పోటీ చేస్తుంది. అలాంటి ప్లేస్లలో పొత్తులు అవసరం లేదు మాకు అని ఒక ఫైర్గా మాట్లాడిండు, హాట్ కామెంట్ చేసిండు నాదెండ్ల మనోహర్ గారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, కూటమి పొత్తులపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో జరగనున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీకి బలం ఉన్న ప్రతి చోట తప్పకుండా పోటీ చేస్తామన్నారు. ఈ ప్రకటనతో రాబోయే ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. గుంటూరులో నాదెండ్ల మీడియాతో మాట్లాడుతూ జనసేన భవిష్యత్ కార్యాచరణ వెల్లడించారు. 24 సార్వత్రిక ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఓట్ల చీలకూడదన్న కారణంతో తాము సీట్ల విషయంలో వెనక్కి తగ్గామని నాదెండ్ల మనోహర్ గుర్తు చేశారు. ఆనాడు రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని ఇచ్చిన మాట కోసం జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కట్టుబడి నిలబడ్డారని, కూటమిని బలోపేతం చేయడం కోసమే జన సైనికులు 4 అడుగులు వెనక్కి వేశారని పేర్కొన్నారు. అయితే సార్వత్రిక ఎన్నికల నాటి ఆ ఫార్ములా ఇప్పుడు వర్తించదని, రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా తమ సీట్ల విషయంలో వెనక్కు తగ్గుతామని అనుకుంటే పొరపాటునని ఆయన తేల్చి చెప్పారు. కష్టపడే వారికి జనసేన అవకాశం కల్పిస్తుంది. ఇప్పటికే దీని గురించి పలు పత్రికల ఛానల్లో జనసేన పొత్తులు భవిష్యత్తుపై వార్తలు ప్రచారం అవుతున్నాయని తమ దృష్టికి వచ్చిందన్నారు. పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడి పనిచేసిన జన సైనికులకు, నాయకులకు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు తగిన ప్రాధాన్యత, అవకాశాలు కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కూటమిలోని ఇతర మిత్రపక్షాలతో తగిన సమన్వయం చేసుకుంటూనే జనసేన శ్రేణులంతా ఎన్నికలకు సంపూర్ణంగా సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజల కోసం జనసేన పార్టీ తగ్గుతుందని పవన్ కళ్యాణ్ అన్నారని, ఆ మాట మేరకు మేము వ్యవహరించామన్నారు. కూటమిని బలపరిచేందుకు ఆ రోజు అది సరైన నిర్ణయం అని భావించామని, రాబోయే రోజుల్లో ఇదే తిరిగా ఉంటామనుకోవద్దని, కూటమిలో ఆ పొత్తు కొనసాగుతుందని భావించొద్దని తేల్చి చెప్పారు. ఇది కథ. కుండ బద్దలు కొట్టేసిండు. ఇది చాలామంది కూడా ట్రోల్స్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ని. ఇక పొత్తే ఉంటాడు, ఇక చంద్రబాబును సీఎం చేయడానికే, ఆ తర్వాత నారా లోకేష్కి సీఎం చేయడానికే ఈయన పనిచేస్తాడు అని చెప్పేసి చాలా రకాలుగా వార్తలు వచ్చినాయి. సో నిన్న నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ కుండ బద్దలు కొట్టేసిండు. 24 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఓట్లు చీలకూడదని అనే ఉద్దేశంతోనే ఆ నిర్ణయం తీసుకున్నాం. కానీ ఆ నిర్ణయం ఎట్టి పరిస్థితుల్లో ఉండబోదు. భవిష్యత్తులో జనసేన ఎక్కడెక్కడ బలం ఉంటుందో అక్కడ మేము పోటీ చేస్తాం. ఎప్పటికి ఇదే పొత్తు కంటిన్యూ అవుతుంది అనుకుంటే మీరు పొరపాటు పడ్డట్టే అని కుండ బద్దలు కొట్టేసిండు నాదెండ్ల మనోహర్. ఇది టీడీపీకి ఒక వార్నింగ్ లాంటిది అనుకోవాలి, స్వీట్ వార్నింగ్ అనుకోవాలి, ఒక హెచ్చరిక లాంటిది అనుకోవాలి నాదెండ్ల మనోహర్ చేసింది. ఎందుకంటే ఏదైతే అప్పుడు సార్వత్రిక ఎన్నికల్లో 24లో కేవలం 21 సీట్లు మాత్రం ఇవ్వడం జరిగింది. అది కూడా పవన్ కళ్యాణ్ ఆ టైంలో ఓట్లు చీలద్దు, అట్ ద సేమ్ టైం రాష్ట్ర ప్రయోజనం దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి విషయం. అదే దాన్ని దృష్టిలో పెట్టుకొని టీడీపీ నాయకులు అదే తరహాలో సీట్లు ఇస్తామంటే మాత్రం అది కుచ్బీ జాంతా నహి అని చెప్పేసి నాదెండ్ల మనోహర్ గారు చెప్పడం జరిగింది. జనసేన ఎక్కడ బలం ఉంటే అక్కడ పోటీ చేస్తాం. ఈ పొత్తులో సర్దుబాటు ఏముండదు. రాష్ట్రంలో జనసేన భవిష్యత్తు ఉండాలంటే మేము చేసుకుంటూ వెళ్తాము అని చెప్పేసి కుండ బద్దలు కొట్టేసాడు. మరి దీనిపైన నాయకులు, టీడీపీ నాయకులు ఏ విధంగా స్పందిస్తారు, మరి వైసీపీ నాయకులు ఏ విధంగా స్పందిస్తారో చూద్దాం. షోరూంల నుంచి స్కూటీలు ఎత్తుకెళ్ళండి, కాంగ్రెస్ నేతల షోరూంల నుంచి తీసుకెళ్లామన్న ఎమ్మెల్యే. విద్యార్థులకు బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పిలుపు. బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కాంగ్రెస్ నేతల షోరూంల నుంచి స్కూటీలు తీసుకెళ్లాలని కాలేజ్ స్టూడెంట్స్కి పిలుపునిచ్చారు. నిజామాబాద్లో నిర్వహించిన ఇందూర్ రణబేర్ కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఫీజు రీఎంబర్స్మెంట్ పైనే తొలి సంతకమని ఎమ్మెల్యే తెలిపారు. సో బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కాంగ్రెస్ నేతలకు సంబంధించినటువంటి షోరూమ్లు ఉంటాయి కదా, ఆ షోరూమ్ నుండి స్కూటీలు ఎత్తుకెళ్ళండి అని చెప్పేసి చెప్తా ఉన్నాడు.
ఇందు రణవేరులో ఈయన ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ బీజేపీ అధికారంకి వస్తే మాత్రం తొలి సంతకం ఫీజు రీఎంబర్స్మెంట్ పైనే అని చెప్పేసి ఎమ్మెల్యేగా చెప్తా ఉన్నారు. మరి అధికారంలోకి వస్తారన్నది కూడా చూడాలి. తెలంగాణలో బీజేపీ పార్టీలో అంతర్గత కలహాలు, ఈ కుమ్ములాటలు పోయేంత వరకు ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి. తెలంగాణలో నాయకుల మధ్య సమన్వయం లేదు. ఇలాంటి నేపథ్యంలో అధికారంలోకి వస్తారనుకుంటున్నారా అనేది కూడా మనం చూసుకోవాలి. తెలంగాణలో ఒక బలమైన నాయకుడిని ఇక్కడ నాయకత్వ పగ్గాలు అప్పచెప్పి, అంటే బీజేపీ స్టేట్ చీఫ్ని చేసినట్టయితే, ఆ తర్వాత ఈ కొట్లాటలు కుమ్ములాటలు లేకుండా ఉంటే బీజేపీ అధికారంలోకి వస్తుందేమో. అధికారంలోకి రాకపోయినా అట్లీస్ట్ కనీసం ప్రతిపక్ష హోదానే దక్కించుకుంటుంది. సెకండ్ ప్లేస్ కన్నా వస్తుంది. అది ఎప్పుడు ఇప్పుడున్నటువంటి ఏది లొల్లీలు కొట్లాటలు కుమ్ములాటలు కాకుండా సమన్వయంతో ఉంటూ గొడవలు లేకుండా ఒక బలమైన నాయకునికి ఇక్కడ పగ్గాలు అప్పచెప్పాలి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని చేస్తే అది పాసిబుల్ అవుతుంది. ధరణి అక్రమాలపై సిట్, భూ లావాదేవీలపై సమగ్ర విచారణ, రేవంత్ కేబినెట్